రాహుల్ వర్సెస్ రేవంత్ ఇండియా ఏఐ సమ్మిట్ పై కాంగ్రెస్ అగ్రనేత తీవ్ర విమర్శలు. సదస్సులో మోదీకి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నిరసన. అదే వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ ప్రశంసలు. సొంత పార్టీని ప్రతిసారి ఇరకాటంలో నెడుతున్న సీఎం అని చెప్పేసి పాపం మన రేవంత్ అన్న ఏ జయమైనా బూమరాంగ్ అవుతుంది రాహుల్ గాంధీకి అని చెప్పుకోవాలి. ఇది వాళ్ళ మెడక చుట్టుకుంటుందని చెప్పుకోవాలి. ఎందుకు తెలుసా? ఏఐ సమ్మిట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ ఏఐ సమ్మిట్కి పోయిండు. ఇక ప్రశంసల వర్షం కురిపించిండు అనుకో రాదుండ్రి. అబ్బా ఆకాశానికి ఎత్తిండు మోడీని. ఏఐ టెక్నాలజీ వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అక్కడ యూత్ కాంగ్రెస్ నిరసనకు దిగింది. అర్ధనగ్న ప్రదర్శన చేసింది. టీషర్ట్లు ఇప్పి చేతిలో పట్టుకొని మరి అర్ధనగ్న ప్రదర్శన చేసింది. యూత్ కాంగ్రెస్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే వేదికగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలుసా? మామూలు పొగలలే ఈ ఏఐ టెక్నాలజీని. ఏఐ మనల్ని నియంత్రించేటట్టు ఉండొద్దు, మనమే ఏఐని నియంత్రించేటట్టు ఉండాలి, అట్లా ఇట్లా అల్లం బెల్లం అన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేసిండ్రు. ఆ నిరసనలు వ్యక్తం చేసిన వేదిక మీదనే ఏఐ టెక్నాలజీ ఇట్లా, ఏఐ టెక్నాలజీ అట్లా అని చెప్పేసి ఏఐ టెక్నాలజీని ఆకాశానికి ఎత్తిపడేసిండు రేవంత్ రెడ్డి. ప్రతిసారి ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఏ అంశం పెట్టుకున్నా, ఏ అంశం మీద మాట్లాడినా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే రాహుల్ గాంధీని ఇరకాటంలో పడేస్తాడు. రాహుల్ గాంధీని ఇరకాటంలో పడేసి ఈ విధంగా పోతాడు. ఇంకేమంటాడు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐకి ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలన్నట. ఆ ఏఐ మంత్రిగా రేవంత్ రెడ్డినే నియమించుకుంటాడు. ఇక మంచుకుంటుంది. ఇక అన్ని శాఖలు దగ్గర పెట్టుకుని నిలగబెడతాడు. ఉన్న శాఖలకే దిక్కు లేదు నాయన అంటే ఐటీ శాఖ ఆగమాగం అవుతా ఉన్నది. పెట్టుబడులు పోతా ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు ఎవరికి ఎక్కడ కల్పించబడతలేవు. ఏఐ వల్ల ఉపాధి కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. ఏఐ టెక్నాలజీ ఎంతవరకు వాడాలనో గంతవరకే వాడాలి. హద్దులు దాటితే ఆగమైతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఏఐ మనల్ని శాసించద్దు, మనమే ఏఐని శాసించాలి. నిన్న అన్ని మెయిన్ పత్రికలు అన్నీ అవే హెడ్డింగులు రాసుకున్నాయి కదా. మరి ఇవాళ ఎందుకో రాసుకోలేదు. ఇవాళ వేరే రకంగా రాసుకుంటారు. నిన్న యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఆ నిరసన వ్యక్తం చేసిన వార్తను ఎక్కడ రాసుకురాలి ఇలా పత్రికలు? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోతుంది కదా. మొన్న మాట్లాడిన ముచ్చట్లు నిన్న బ్యానర్ ఐటమ్గా రాసుకున్న పత్రికలన్నీ, బ్యానర్ ఐటమ్గా రాసుకున్న పత్రికలన్నీ ఇవాళ ఏఐ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు అండ్ యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కడ నిరసన వ్యక్తం చేసిన దాన్ని ఎవరు ఎక్కడ ప్రస్తావించలే, ఎవరు ఎక్కడ రాసుకురాలే.